ప్రనిల్ చందర్ నేను రాష్ట్ర సర్పంచ్ల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను। ఈరోజు మాజీ సర్పంచులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది। మరి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతున్నా కూడా నేటి వరకు కూడా పాత బిల్లులను చెల్లించలేదు। మరి ఈరోజు అధికార పార్టీ నాయకులు ఏ ఊరుకోతే ఆ ఊర్లో పాత పనులకు రిబ్బన్లు కటింగ్ చేస్తున్నారు। పాత గ్రామ పంచాయతీలు అయితేనేమి, అంగన్వాడీ భవనాలు అయితేనేమి, మరి అవి పాత ప్రభుత్వం ఇచ్చింది, మరి సర్పంచులు సొంత పైసలు పెట్టి చేసిండ్రు। మరి ఆ సర్పంచులకు బిల్లులు చెల్లించాలనే కనీస అవగాహన కూడా లేదు। ఈరోజు గవర్నర్ని కలవడం జరిగింది ఇదే విషయం పైన। అందరూ ప్రతిపక్ష నాయకులను అసెంబ్లీలో ఈ సమస్య లేవనెత్తాలి। మరి 3 లక్షల మందికి ఉద్యోగస్తులకు 1 తారీఖున జీతాలు ఇస్తున్నాము అని చెప్పని ప్రభుత్వం చెప్పుకుంటుంది। మరి హ్యాండ్ టు మౌత్ ఉన్న కేసెస్ గ్రామ పంచాయతీ కార్మికులు ఏం పాపం చేసిరని చెప్పని మేము అడుగుతున్నాం। డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేస్తే నేటి వరకు కూడా పారిశుద్ధ్య కార్మికులకు 1 రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు। మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నేటి వరకు గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి కూడా విడుదల చేయలేదు। మరి ఎప్పుడైతే పాలక వర్గాలు ఉండవో కేంద్ర ప్రభుత్వం పైసలు కూడా రావు। మరి ఈరోజు 8 నెలల నుంచి గ్రామ పంచాయతీలు ఏ విధంగా నడుస్తున్నాయి ఒక్కసారి చూడండి అని చెప్పని మేము అడుగుతున్నాం। ఈరోజు ఏదేదో కొత్త మాటలు చెప్తున్నారు, కానీ ఏ గ్రామ పంచాయతీకి పోయినా సొంత పైసలు పెట్టుకొని ఈరోజు భార్యల బంగారు తాకట్టు పెట్టి ఇండ్లున్న ప్లాట్లు తాకట్టు పెట్టి పైసలు తెచ్చి అభివృద్ధి పనులు చేయడం జరిగింది। మరి ఇదే అధికార పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మా మంత్రి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రి సీతక్క గారు ఆనాడు అసెంబ్లీలో సర్పంచ్ల గురించి మాట్లాడిను। మరి ఈరోజు ఏమైంది మీ వాయిస్ అని చెప్పని మేము అడుగుతున్నాం। మరి సర్పంచుల పరిస్థితులు మీకు తోస్తలేవా? ఈ మధ్యలో కూడా సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఏర్పడ్డది। మేము ఈ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నాము। రేపు వచ్చే బడ్జెట్ కంటే ముందే ఈరోజు ఉన్న 1200 కోట్ల బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే క్లియర్ చేయాలి। అది ఒక చిన్న విషయం। మరి ఈరోజు అక్కడక్కడ మేము వింటున్నాం ఒక మంత్రి కంపెనీకి 7000 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం అని। మరి ఈరోజు 12,751 మంది సర్పంచులు చేసిన పనులకు 1200 కోట్లు చెల్లించలేని పరిస్థితిలో ఉందా అంటే కేవలం కక్ష సాధింపు చర్యలే। ఈ సర్పంచులు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు అనే ఒక ఉద్దేశంతో మా పార్టీలోకి వస్తేనేమో బిల్లులు ఇప్పిస్తాం, మరి అప్పుడు ఏ విధంగా బడ్జెట్ ఉంటుంది అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం। సర్పంచులను పార్టీలకు అతీతంగా చూడాలి। సర్పంచులు పార్టీలకు అతీతంగా పనిచేసినారు, గ్రామ స్థాయిలో అందరినీ కలుపుకొని పోయిన వాళ్ళు సర్పంచులు। కాబట్టి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మరొక్కసారి మేము చేతులు జోడించి అడుగుతున్నాము, పారిశుద్ధ్య కార్మికులను హ్యాండ్ టు మౌత్ కేసెస్ రోజు పని చేసుకుంటేనే వస్తాయి। 3 లక్షల మంది ఉద్యోగస్తులకు జీతాలు ఏ విధంగా ఇస్తున్నారో కార్మికులకు కూడా అదే విధంగా జీతాలు ఫస్ట్ నాడు రిలీజ్ చేయాలి। మాజీ సర్పంచుల బిల్లులు కూడా వెంటనే చెల్లించాలి। దీనిపైన ప్రతిపక్ష నాయకులను అందరినీ కూడా కలుస్తున్నాం। భవిష్యత్తులో ఒక పెద్ద కార్యాచరణ తీసుకొని దీనిపైన ముందరికెళ్తామని తెలియజేస్తున్నాం।